श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। ప్రస్తుతం మనందరినీ పట్టి కుదుపుతున్నటువంటి పెద్ద సంశయం అన్నమాట. బాబా అయోని సంభవుడు స్టేట్మెంట్ ఇచ్చేశారు. బాబా అయోని సంభవుడు అని అంటే ఆయన సంభవించినటువంటి వాడు. దేనికోసం? జగత్ కళ్యాణం కోసం సంభవించినటువంటి వాడు. ఆయనకి ఇది మేము తల్లి కానీ తండ్రి కానీ ఫలానా ఊరు నాదని కానీ ఎక్కడా ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఒక్కొక్క అవతార కార్యం ఒక్కో దగ్గర ఉద్భవించిందంటే దీనికి ఇదిగో అది ఉంది. ఆయన అక్కడికక్కడికి సంభవించాడు అన్నా కానీ కొన్ని గ్రంథాల ఆధారితంగా మనకి లభ్యమవుతున్నా కానీ ప్రస్తుతం ఆయనకి ఫలానా ఐడెంటిటీ లేదని ఎవరికి తోచినట్లు వాళ్ళు రకరకాలుగా అనుకుంటున్నాం. ఆయన 16 ఏళ్ల బాండ్లుగా షిరిడీకి వచ్చాడు. షిరిడీకి వచ్చినటువంటి ఆయన అక్కడ కూర్చొని ఖండోబా అది ఎప్పుడూ కూడా వేప చెట్టు కింద కూర్చొని తదేక ధ్యానంలో ఉండేవారట. ఎక్కడికి వెళ్ళి బిచ్చ స్వీకరించడం కానీ చేయడం కానీ రాత్రి పగలు ఎప్పుడు కూడా వేప చెట్టు కిందే కూర్చొని ఉండేవాడట. ఆయన యొక్క జన్మ రహస్యం ఎటువంటిదంటే నామదేవుడు మరియు కబీర్ లాంటిది. కబీరు వాస్తవానికి ముత్యపు చెప్పులో దొరికాడు. ఆయన ముస్లింలింట పెరిగాడు. మన రామభక్తుడై తరించాడు. అలా ఈయన కూడా ఎక్కడో ఆయన జన్మ రహస్యం అత్యంత ఇది. అదే ఒక్కొక్కసారి అనిపిస్తుంది దత్తపంచకంలో అన్నీ ఇలా వచ్చారు కదా, అలా పెట్టి ఇన్ని సందేహ సంశయాలకి ఎందుకు గురి చేసావు అయ్యా దత్తాత్రేయ అనిపిస్తుంది. కానీ ఆయన చేసినటువంటి ఆ యొక్క మత సామరస్యం కోసం అని చెప్పి, అంటే ఎక్కడైతే ఎక్కువ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలన చెయ్యాలి అంటే తను ఏ వర్గీయులకు సంబంధించిన వాడిగా ఉండాలి. అలాంటి అవతార కార్యాన్ని ఆయన నెరపాడు. ఇంకా పోతే ఆమె చెప్పిందట ఎప్పుడు వేప చెట్టు కింద కూర్చుని ఉండేవాడు, ఏందేవాడు. ఆయన తదేక ధ్యానంలో ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళేవాడు కాదు, ఎవరి నుంచి ఏమి స్వీకరించేవాడు కాదు. ఆయన యొక్క ముఖం అంత ప్రసన్నంగా దేదీప్యమానంగా ఉండేదట. సరే, ఇది ఇలా ఉండగా ఎవరు ఏమిటి అని అడిగినా పలుమార్లు ఆయన నోటి నుంచి నేను ఫలానా అని మాత్రం ఎప్పుడూ వచ్చింది లేదు. తర్వాత ఒకసారి ఆ ఖండోబా ఆలయం ఏదైతే ఉందో ఆ పూజారికి, ఖండోబా ఆలయం పూజారికి ఖండోబా ఆవహించి ఒక చోట చూపిస్తాయి. అప్పుడు ఆవహించినప్పుడు అడుగుతారట అసలు ఆ అబ్బాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి అతని పుట్టు పురోత్తరాలని అడిగితే ఆయన చెప్తాడు ఇప్పుడు ప్రస్తుతం షిరిడీలో గురుస్థానం అనేటువంటిది ఏదైతే పిలువబడుతుందో అక్కడ దానికి కింద తవ్వమని చూపెట్టాడు. గుణపాలతో తవ్వితే అక్కడ దీపాలు గోముఖ ఇది అన్నీ ఉంటాయి. అక్కడ ఆ బాలుడు 12 సంవత్సరాల పాటు, చూడండి 16 సంవత్సరాలకి అక్కడికి వచ్చినటువంటి ఆ బాలుడు 12 సంవత్సరాల నుంచి అక్కడ తపస్సు చేశాడని, అతని యొక్క గురుస్థానం అదని చెప్తాడు. చూసి బాబా తన్ని మళ్ళా యథావిధిగా మూసేయమంటాడే కానీ వాళ్ళకి ఏమీ చెప్పడనమాట. అలా తన యొక్క జన్మ ఇదిని అత్యంత గోప్యమానంగా ఉంచినటువంటి సాయినాథుడు ఈరోజు ఎంతోమందికి సందేహ సంశయాలు కలిగిస్తూ వస్తున్నాడు. అశ్వత్థ వృక్షం నారాయణ స్వరూపము, ఔదంబర వృక్షము ఇక్కడ మన దత్తాత్రేయ స్వరూపం. అలాగే ఆ వేప చెట్టులో బాబా నివసించినటువంటి వేప చెట్టు మూలంలో నివసించినటువంటి అది అందరికీ ఇదేంటంటే ఆ వేప చెట్టు ఆకులు తిన్న వాళ్ళు కూడా కొంతమంది తీయగా ఉన్నాయని కూడా బాబా వారి యొక్క సాంగత్యం చేత దానికి ఉన్న సహజ స్వభావాన్ని తొలగించుకొని మరో స్వభావాన్ని తీసుకుందని కూడా భక్తులు ఎంతోమంది వారి అభిప్రాయాలను తెలియజేసినటువంటి అంశాలు ఉన్నాయి. ఇలా భగవంతుడు నాకు ఇది చదువుతూ ఉన్నప్పుడు ఇది ఒకసారి మంజునాథ సినిమాలో మనకి నిండు సభలో ఆ ధర్మజ్యోతులు అయినటువంటి సందర్భంలో ఆయన పరీక్షించేదానికి ఈశ్వరుడే ఆయనగా వస్తాడనమాట. ఈశ్వరుడు మారు వేషంలో వస్తే ఆ రాజుకి ఇతరుల యొక్క నుదిటి రాతను చూసి వారి యొక్క పుట్టు పురోత్తరాలను తెలియజేయగలిగినటువంటి వాళ్ళ రాతలను తెలుసుకోగలిగినటువంటి వరం ఒకటి ఉంటుంది. అప్పుడు ఆయన్ని అందరి చూస్తాడు. చూసి
ఈ యొక్క ఆ యొక్క ఋషీశ్వరుని కూడా నుదురు చూసినప్పుడు ఆయన అంటాడు, ఏంటి చూస్తున్నావు అని. స్వామి ఏమీ కనిపించట్లేదు. అయ్యా, గీతలే లేని వాడిని, పుట్టుకే లేని వాడిని నాకేమి రాతలు ఉంటాయ్యా అంటాడు. అట్లా అయ్యో సంభవించాలనుకున్నప్పుడు సంభవించడము, లయం కావాలనుకున్నప్పుడు లయం అయ్యేటువంటి భగవంతుడికి పుట్టుకనేది ఎక్కడుంది అసలు? ఆయన ఇప్పుడు పుట్టాడు, ఈయన ఇప్పుడు పుట్టాడని నిర్ధారిస్తూ కూర్చుంటామే మనము. ఈ సంవత్సరాలు ఆ సంవత్సరాలని భగవంతుడికి పుట్టుకే లేదు. నామరూపాలకు అతీతంగా ఉన్నటువంటి ఆ స్వరూపం ఆ దేశకాలమాన పరిస్థితులను బట్టి ఆయా రూపాలతో వచ్చి అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని ఉద్ధరించి వారి అవతార కార్యాన్ని సమాప్తి చేసుకుంటూ వెళ్తారు. సాక్షాత్ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు పోయి వాడి చేతిలో ఎందుకు మరణించాలంటే ఏం చెప్తాం? ఆయనే చెప్పాడు ప్రారబ్ధ కర్మయ్య అని. కాబట్టి భగవంతుణ్ణి మనం చూసేటువంటి దృష్టికోణం మారితే చక్కగా ఆయన ఏంటనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, శైవులు వైష్ణవు ఒకప్పుడు ఎప్పుడో చాలా పురాతనంలో ఉంది. శంకర భగవత్పాదులు కానీ రామానుజాచార్యులు కానీ ఇటువంటి వారు మన శాస్త్రానికి నాంది వంటి వాళ్ళు, పునాదులు వంటి వాళ్ళు. అటువంటివి వాళ్ళ స్వప్నంలోకి వీళ్ళ స్వప్నంలోకి పోయి ఏదో చెప్పారని మరలా ఇప్పుడు వాళ్ళ పుట్టుకకే ఇది తెచ్చేటువంటి పరిస్థితి అయిపోయింది. కాబట్టి మనకు తెలిసింది రవ్వంత, తెలుసుకోవలసింది కొండంత అనేటువంటి ఇదితో భగవంతుని యొక్క పుట్టుపురోత్రాలని శంకించడం కానీ సందేహించడం కానీ మనం మానుకుంటే మనకి స్వప్రయోజనం ఉంటుంది. మనకి అందరికీ ఇది ఉంటుంది. ఏ భగవంతుణ్ణి ఆరాధించినా మనం గమ్యం చేరుతామనేది మాత్రం సత్యం. ఎవరు మనల్ని ఇప్పుడు సాయినాథుడు అలా వచ్చినప్పటికీ ఎవరినైనా ఆయన మార్చదలుచుకుంటే ఎంతోమందిని మతాలు మార్చి ఉండవచ్చు. లేదే ఒక్క చోట కూడా ఆయన మతాన్ని మార్చినట్టు, ఇప్పుడు సాయి భక్తులు ఉన్నటువంటి వాళ్ళు మతాన్ని మార్చుకున్నట్టు లేదు. ఎవరి ఇష్టానికి వాళ్ళు ఆయన ఆరాధించుకుంటూ వెళ్తూ ఉన్నారు. కాబట్టి మనం దాన్ని అయోని సంభవుడు. బాబా ఎవరండి? హిందువా, ముస్లిమా, క్రైస్తవ, సూఫియా ఇవన్నీ కాదు, అయోని సంభవుడు. కాబట్టి అవి ఎవరికి ఎప్పుడు తెలియజేయాలో అప్పుడు తెలియజేసేటువంటి సమస్త భారము భగవంతుడిదే. కాబట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే సమంజసంగా ఒక సాయినాథుని అయోని సంభవుడుగా భావిస్తూ ఆరాధించే వాళ్ళు ఆరాధిద్దాం, వద్దనుకునే వాళ్ళు మౌనంగా ఉందాం. జై సాయిరామ్. సమస్త విశ్వగురువులకి హృదయ తెలియజేసుకుంటూ జై సాయిరామ్.